నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారి పిల్లలకు శుభాశిష్యులు. అంతర్జాతీయ మాతృభాష అంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా మాతృభాష ఉండదని నేను చెప్పిన. మరి మనకు తెలుగు ఎట్లుందో కొందరికి ఉర్దూ ఉండదు మాతృభాష, కొందరికి తమిళం ఉండదు. ప్రపంచంలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయో ఇప్పుడు మన స్పీచ్లో చెప్పారు. 6,000 కంటే ఎక్కువ భాషలు ఉంటాయి. కొన్ని గిరిజన తెగలలో ఉంటాయి, చాలా గిరిజన తెగలు ఉంటాయి ప్రపంచం మొత్తంలో. మన భారతదేశంలో కూడా ఎస్టీలు అంటారు, షెడ్యూల్ ట్రైబ్స్, అడవులలో ఉంటారు, చెంచులు, యానాదులు, కోయలు, కోయరెడ్లు, ఎంతో మంది ఉంటారు. మనకు తెలియనటువంటి వాళ్ళు జంతువులతోటి వేటాడి జంతువులను సంహరించి తినేటోళ్ళు ఉంటారు. బట్టలు లేకుండా తిరిగేటువంటి వాళ్ళు కూడా ఇంకా కొన్ని గూడాలలో ఉండరట. ఇంకా కొన్ని గూడాల్లో ఉన్నటువంటి కొన్ని జాతులు గుంపు పెళ్లి చేసుకుంటారట. అది మనకు తెలియదు. గుంపు పెళ్లి అంటే ఈడొక గుంపు ఉంటుంది, ఈ గుంపుల్లో గుంపులకు ఇస్తారు, ఆ గుంపులు ఈ గుంపులకు ఇస్తారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు చాలా మంది కూడా తెలియదు. ఇంకా 1/4 కూడా తెలియదు. గిసుంటూ అనుకుంటున్నా అని మనం ముక్కు మీద వేసుకుంటాం. తెలిస్తే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఒక దేశంలో ఉన్న సాంప్రదాయం ఒక దేశంలో విరుద్ధమవుతుంది, వ్యతిరేకమవుతుంది. ఇదంతా విశాలమైన ప్రపంచంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం ఇట్లా ఉంటుంది ప్రపంచ స్థాయిలో. మరి ఇటువంటి అడవి ప్రాంతాల్లో లిపిలేని భాషలే ఎక్కువ ఉన్నాయి. ఏ భాషలు ఎక్కువ ఉన్నాయి? లిపిలేని భాషలే ఎక్కువ ఉన్నాయి. ఎన్నో భాషలు ఉంటాయి, 6,000 పైగా భాషలు. అంటే ఎట్లా ఉంటుంది చూడండి. 1652 భాషలు ఉన్నాయని మన భారతదేశం గుర్తించింది. 1652 భాషలు కూడా పేరు రాసి పెట్టింది భారతదేశంలో. అందులో లిపి ఉన్నాయి, 30కి పైగానే ఉంటాయి, ఎక్కువ ఉన్నాయి, చాలా ఉంటాయి. లిపి ఉన్నాయి, 30 కంటే ఎక్కువ ఉంటాయి. అందులో మన తెలుగు లిపి ఉందా లేదా? ఉంది. చైనా భాష లిపి ఉందా లేదా? ఉంది. లేదా అందులో ఉంది. ప్రపంచంలో ఏ భాషకి అక్షరాలు ఎక్కువ ఉంటాయంటే చైనా భాషకి ఎక్కువ ఉంటాయట. మనం ఎన్ని భాషలు నేర్చుకోవాలి? ఎన్ని అక్షరాలు నేర్చుకోవాలి? మన లెటర్స్ 56 నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎన్ని నేర్చుకోవాలి? 26 నేర్చుకోవాలి. చైనా భాష నేర్చుకోవాలంటే 100 మీద ఉంటాయంట అక్షరాలు. అవి ఇట్లుంటుంది ఒక్కొక్క ప్రపంచ పరిజ్ఞానం. అంటే మరి చైనా భాష నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే చైనా భాష, తర్వాత ఇంగ్లీష్ భాష. ఇప్పుడు ఇంగ్లీష్ మించిపోతే తర్వాతనే మిగతా భాషలు వస్తాయి. అట్లా ఇన్ని భాషలున్నా, ఇన్ని సంస్కృతులున్నా, ఇన్ని ఆచార వ్యవహారాలు ఉన్నా మన తెలుగు భాష కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో మన తెలుగు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అంటే ఆ దేశాలకు మనల్ని పోయినట్ట పోలేదన్నట. పోయి అక్కడే శ్రీనివాసం ఉంటున్నారు. కొన్ని దేశాల్లో అయితే మన కాలనీలే ఉన్నాయి, మన కాలనీ, మన పాఠశాలనే. అమెరికాలో ఉండదట, మన కాలనీ ఉంటుందట, తెలుగు వాళ్ళ కాలనీ. ఇగో ఇట్లా ప్రపంచం మొత్తంలో మన యొక్క గొప్పతనం ఉన్నది తెలుగు వాళ్ళ. శ్రీకృష్ణదేవరాయటువంటి ఒక కవి ఉండే మన దగ్గర. విజయనగర సామ్రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించినటువంటి రాజు. ఆయన దగ్గర 8 మంది కవులుండ్రి. వాళ్ళని అష్టదిగ్గజములు అంటారు. సాహిత్యంలో బధించినటువంటి ఏనుగులు లాంటి వాళ్ళు. అంటే ఏనుగులాగా బలిసినోళ్ళంటే శారీరకంగా బలిసినోళ్ళు కాదు, సాహిత్యం చెప్పడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంలో నైపుణ్యం ఉన్నోళ్ళు. అలసాని పెద్దన, నంది తిమ్మన, చెరువపూరి వెంకటకవి, రామరాజ భూషణుడు, నంది తిమ్మన, అతన్ని ముక్కు తిమ్మన అంటారు, తినాలి రామకృష్ణుడు, మొత్తం 8 మంది ఉంటారు. ఒక్కొక్కరికి అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. మన శ్రీకృష్ణదేవరాయలు కూడా కవి. ఆయన కూడా రాజు కవే. కవే కాబట్టి సాహిత్యం మీద చాలా మంది రాజు కవులు ఉన్నారు. మీకు ఎరికే సుమశిత గారు ఎవరు రాశారు? మీకు ఎరికే? ఎవరు సుమశిత గారు ఎవరు రాశారు? సుమశిత గారు మీకు ఎవరికి చెప్పండి? చాలా ఈజీ.
చెప్పమ్మా. మీ అన్నయ్య కాదు, నన్నే కాదు. భర్జన జన్మించి భద్రభూపాలుడై రాజు కవిత వెలిగే రాజ్యమందు. భర్జన భర్జన పూర్తి పేరు ఏం పేరు? భద్రభూపాలుడు. ఆయన రాజు, కాకతీయ రాజులకు సామంత రాజు వరంగల్ ప్రాంతంలో. ఆయన ఎన్ని పద్యాలు రాసిండు? వస్తు పద్యాలు రాసిండు, 9 పద్యాలు. ఏమైనా పద్యాలు రాసిన మీకు డిఓ చదువుతున్నాడు. ఏమైనా పద్యాలు రాసిండమ్మాట ఏమంటావు? నేనైతే కదంటావా? ఎవరు? వేమన. వేమన పూర్తి పేరు ఏం పేరు? వేమారెడ్డి. ఆయన పూర్తి పేరు ఎన్నోసార్లు నేను చెప్తాము, మనం మర్చిపోతారు మీరు. తెలుగు సాహిత్యానికి చాలా గొప్పతనం ఉంది. అష్టవధానమైనటువంటి ప్రక్రియ తెలుగునే ఉన్నది. వినుర వేమ విశ్వకంటే ఎవరు? అభిరాములు ఎవరు? నేను చెప్పిన మీకు ఫ్రెండ్ అని చెప్పిన, నేను చెప్పిన కదా. అలా పేరు అట్లా పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో కారణం చెప్పిన నేను. ఓకే, మన తెలుగులో ఇటువంటి సాహిత్యం శ్రీకృష్ణ దేవరాయలు అష్టదిగ్గజ కవులను పెంచిపోషించిన ఆయన ఒక పద్యం రాసింది. ఏమన్నాడంటే, తెలుగదేవయన్న దేశంకు తెలుగేను, తెలుగు వల్ల గుండ తెలుగు కొండ, ఎల్లరుపుల గొల్వ ఎరుగవే గోసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిండు. దేశంలో ఉన్న భాషలలో తెలుగు భాష చాలా గొప్పదైనది, అటువంటి మాధుర్యం కలిగినదని చెప్పిండు కవి ఆయన. అటువంటి వల్ల ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించింది కదా. మన తెలుగు భాషను మెచ్చుకొని ఏమన్నారంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే ఏమన్నట్టు? తూర్పు రాజ్యాల్లో ఉండేటువంటి భాషలన్నిటిలో అన్నిటికంటే తెలుగు భాష చాలా స్వీట్ గా ఉంటుంది, తీయగా ఉంటుందని మెచ్చుకున్నారు. మంచిగా ఉంటుందని మన తెలుగు భాషను. ఎక్కడో ఇంగ్లాండ్ పుట్టినటువంటి సిపి బ్రౌన్ గారు, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ వేమన పద్యాలను తర్జుమా చేయించి పంతులను పెట్టి నకలు రాయించి తెలుగు భాషలోనికి అనువాదం దాన్ని మళ్ళా ముద్రించి తాళపత్ర గ్రంథాలు తాటాకులను ముద్రించిపించి ఒక పుస్తకాన్ని తెచ్చి వేమన శతకాన్ని భద్రపరిచాడు. ఎవరు? ఇంగ్లాండ్ ఉండేటువంటి పెద్ద మనిషి సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ అంటారు. లేకపోతే మనకు వేమన పద్యాలు దొరికేది కాదు. ఎట్లా దొరుకుతున్నాయి వేమన పద్యాలు మనకు? ఎవరు కాపాడారు? ఆయన నిఘంటువు రాసిండు. ఆయన సిపి బ్రౌన్ నిఘంటువు అనుకునేది మనకు. నిఘంటువు అంటే దొరికేనా మీకు? డిక్షనరీ దొరికేనా? ఒక డిక్షనరీ కూడా రాసిండు సిపి బ్రౌన్. నిఘంటువు అంటే చాలా గొప్ప, మన సాధకు అందరికి తెలుసు. మన దగ్గర ఉండొచ్చు, ఉంటుంది గ్రంథాలు.